వీడియో చూసే ముందు మిగతా 5 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. విజయ్ భోజనం ముగించి లేచి సైలెంట్గా వచ్చి రాణి భుజం పైన చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసావంటే చంపేస్తా, నిన్నస్సలు పో, మాట్లాడకు అని అటువైపు తిరుగుతుంది. ప్లేట్లో రైస్ తీసి బలవంతంగా తినిపిస్తాడు విజయ్. మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేది మీరు బాధపడేది మీరే. ఒక్కసారి కూడా నాకు అర్థం కారు అని తీసుకెళ్ళి చెయ్యి కడిగి ఒకసారి రాణిని లేపుతాడు 2 చేతులతో. ఒక్కసారి షాక్ అయ్యి, ఏంటి ఇది, ఐస్ చేస్తున్నావా నన్ను, ఇవాళ నీకు జాగారమే పద అని అంటుంది. అది చూద్దామని లోపలికెళ్ళి డోరు వేస్తాడు విజయ్. అని సరాసరి తీసుకెళ్లి బెడ్ పై పడేసి మీద పడేసరికి ఉక్కిరి బుక్కిరి అవుతుంది రాణి. అవును కదండి, నాన్న అలా సరే అనేసరికి చాలా భయం వేసింది. ఎందుకు అలా అంటున్నారని. మరి మనం ఇలా పెట్టకుండా వస్తే వాళ్ళేమనుకుంటారు చెప్పు. ఒక్క మాట చెప్పండి, లైఫ్లో నన్ను ఎప్పుడు వదులుకోను అని, నాకు చెప్పకుండా ఏం చేయనని అలాగే అంటుంది. మరి మామయ్య నన్ను ఒక మాట అడిగారు, ఏంటి? వాళ్ళకి ఆడుకోవడానికి మనవడు కావాలంట, ఇద్దామా మరి? నీకు సిగ్గు లేదు అసలు, నీతో నాకు సిగ్గేంటి ఎంకమ్మా? అవునా పుల్లయ్య, సరే మరి అవునా పుల్లయ్య, సరే లైట్ ఆఫ్ చేస్తే వస్తాను. లైట్ ఉంటే ఏంటి, తీస్తే ఏంటి, నువ్వు మరీను అని లైట్ ఆఫ్ చేయడానికి వెళ్తుండగా లైట్స్ అన్నీ సడన్గా ఆగిపోతాయి. ఓ ఇదేంటి ఇలా అయిపోయింది అని బెడ్ దగ్గరికి వస్తుంది. కరెంటు పోలేదండి, అదే పోయింది. ఓకేలే అని తెల్లారింది. గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. చాలా అందంగా ఉన్నావు ఇవాళ. అవునా, అయితే లేచి ఫ్రెష్ అప్ అవ్వండి, గుడికి వెళ్దాం. అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారని కాఫీ ఇస్తుంది. కాఫీ సిప్ చేస్తూ రాణి అంటాడు, చెప్పండి. మీ నాన్న కాలేజీ రోజులు ఇంకా గుర్తుపెట్టుకున్నాడా? అది జరిగి కూడా చాలా రోజులవుతుంది కదా. అవునండి, తనకి చిన్నప్పటి నుంచి ఎవరైనా బాధ పెడితే అది బాగా గుర్తుంటారు. మా తాతగారు కోపంలో ఏదో అన్నారని ఇల్లు విడిచి బయటకు వచ్చేసి దాదాపు 5 సంవత్సరాలు మాట్లాడలేదు. అవునా, మా తాతగారే కాంప్రమైజ్ అయ్యి హెల్త్ బాగాలేదని కబురు పెడితే అప్పుడు వెళ్ళారు నాన్న. అలాంటి మనస్తత్వం నాన్నది. కానీ ఒకరిపై ప్రేమ పెంచుకుంటే మాత్రం దానిని అంత త్వరగా తెచ్చుకోలేరండి. అదేవిధంగా కోపం కూడా. మళ్ళీ మా తాతగారి చివరి రోజుల్లో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు నాన్న. గ్రేట్ కదా ఎంతైనా. ఏమో నాకు తెలియదు, కానీ తాతగారి మీద చూపించిన ప్రేమ నా మీద చూపించరు, కానీ నేనే దాన్ని అని బాధగా మొహం కిందకి వేసి నేల వంక చూస్తూ ఉంటుంది. కమాన్ రాణి అని బెడ్ మీద నుంచి లేచి మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు విజయ్. ఏంటి నువ్వు బాధపడుతున్నావా? కిందకు చూసి చాలు, ఇటు చూడు. చూడు రాణి, మన లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. అన్నీ పట్టించుకుంటే ఎలా? అన్నీ వదిలేసి హ్యాపీగా ఉన్నాం. ఇకపై ఈ టాపిక్ రానివ్వను, ప్రామిస్. ఓకేనా? సారీ బుజ్జి అంటాడు. మీరెందుకు సారీ చెప్తున్నారు సార్? చేసింది నేనైతే. ఓకే, ఇక వదిలే ఈ మ్యాటర్ని. అత్తమామలు చూస్తుంటే పొద్దున్నే ఏదో చేశారనుకుంటారు. ఎక్కడికో వెళ్ళాలి అన్నావు. అవును, గుడికి వెళ్ళాలి. మీరు త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని కాఫీ కప్ తీసుకొని వెళ్తుంది రాణి. బయట కొంచెం టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్న జయరామును చూసి దగ్గరికి వస్తుంది లక్ష్మి. ఏమైందండి అలా తిరుగుతున్నారు? రాత్రి చెప్పా కదా లక్ష్మి, ఇవాళ గురువు గారి చిన్న శిష్యుడు శ్రీ అభినంద రాఘవాచార్యులు వస్తున్నారు అని విజయ్ని ఒకసారి తనకి చూపించాలి. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది.
మరి దానికి ఎందుకు భయపడుతున్నారు? విజయ్కి ఈ పూజలు గుళ్ళు గోపురాలంటే ఇష్టం ఉండదు కదా, ఒప్పుకుంటాడా అని, అంతే, ఇంకేం లేదు. తనకు మీ మాట ఎప్పుడు కాదని అన్నాడండి, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. తప్పకుండా వస్తారులే, అయినా అమ్మాయికి చెప్పావు కదా, తీసుకువస్తుందిలే, మీరు టెన్షన్ పడకండి. నాన్న నాన్న అని రాణి పిలుపు వినేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. అల్లుడు లేచాడా అమ్మా? లేచాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు నాన్న. 10 minutes అంతే, వచ్చేస్తాడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? రాణి, ఈరోజు మీతో పూజలు చేయించాలి, రోజు మొత్తం గుడిలో ఉండాలి, చెప్పు మీ ఆయనకి. ఓకే నాన్న, చెప్తాను. నలుగురు రెడీ అయి కార్లో గుడికి బయలుదేరుతారు. దారిలో పూజకి కావలసిన సామాన్లు కొంటారు. నలుగురు గుళ్ళోకి వెళదామని ముందుకు వస్తారు. అంతలోనే పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అయింది. అయ్యో ఇదేంట్రా, ఇప్పుడు కనీసం గొడుగు కూడా తీసుకురాలేదని జయరాం గొడుగుతాడు. వాళ్ళు గుళ్ళోకి తడుస్తూ వెళ్ళిపోతారు. గుళ్ళోకి రాగానే పూజారికి ఏదో అపశకునంలా అనిపిస్తుంది. బయటకు చూస్తాడు. ఏదో జరగబోతుందని తెలిసి గురువు గారికి విషయం తెలియజేయాలని అనుకుంటాడు. నమస్కారం పూజారి గారు, పిల్లలిద్దరి పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించాలి. కొన్ని రోజుల నుండి ఇంట్లో ఏం బాగుండటం లేదండి. నమస్కారం జయరాం గారు, మీ రాకతోనే ఏదో జరుగుతుంది అని తెలిసింది. మీరు ఒకసారి గురువు గారిని సంప్రదిస్తే తను ఏమంటాడో చూసి హోమం జరిపిద్దామంటాడు. మంచిది పూజారి గారు, గురువు గారిని ఎలాగైనా కలవాలి. మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే వెళ్దాం, ఎందుకంటే ఆలస్యం చేయవద్దు అని చెప్తాడు. ఆలస్యం చేసే కొద్ది ప్రాణాలకే ప్రమాదం జయరాం గారు. పూజారి అలా మాట్లాడుతుంటే విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. రాణి విజయ్ని గమనిస్తూ ఉంది. సరే, ఇద్దరు బాగుండాలని అర్చన చేయండి స్వామి అని లక్ష్మి పూజ సామాను చేయికి అందిస్తుంది. పూజారి కొబ్బరికాయ కొట్టగా అది మొత్తం కుళ్ళిపోయింది. అందరూ చూసి ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుంటారు. పర్వాలేదు, మీరు త్వరగా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటే బాగుంటుంది, కానీ అలసత్వం పనికిరాదు ఇలాంటి విషయాల్లో అంటాడు పూజారి. సరే స్వామి, వెళ్దాం గురువు దగ్గరికి అంటుంది రాణి భయపడుతూ. తను ఎప్పుడూ అందుబాటులో ఉండడు తల్లి. సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ప్రార్థన నిమిత్తం బయటకు వచ్చి ధ్యాన ముద్రలో ఉంటారు. అప్పుడే వీలుంటుంది కలవడానికి అంటాడు. అయితే సాయంత్రం అందరం కలిసి వెళ్దామంటుంది లక్ష్మి. అవునవును వెళ్దామంటాడు జయరాం. పూజా కార్యక్రమం అయ్యాక బయట కురుస్తున్న వర్షం ఆగిపోయింది. అందరూ కారు ఎక్కి ఇంటికి వచ్చారు. నాన్న, నాకెందుకో భయంగా ఉంది. అసలు ఎందుకు మనకే ఇలా జరుగుతుంది నాన్న? మీ అల్లుడు ఎన్నడూ లేని విధంగా చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు నాన్న. మనం చెడు చేస్తే చెడు జరుగుతుంది, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అనేది ఏమో తెలియదు, కానీ మనం మంచి చేసిన చెడు మాత్రమే మనకు జరుగుతుంది. ఇక్కడ నాకు జరిగిన ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చిన్నగా షేర్ చేసుకుంటా. ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. మనం మంచి చేస్తే ఖచ్చితంగా చెడే ఎదురవుతుంది. మనం ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళే మనకు శత్రువులా తయారవుతున్నారు. ఇది నాకు పర్సనల్గా జరిగిన ఇన్సిడెంట్. ఎప్పుడు మంచి చేయాలని కోరుకునే నాకు ఎవ్రీ టైం ఎవరికి మంచి చేసినా అది నాకు చెడే అవుతుంది, వాళ్ళు నాకు ఎగనెస్ట్గానే అవుతున్నారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న మీతో థ్యాంక్ యూ. కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. చెడు మాత్రమే మనకు జరుగుతుంది. నీకు తెలిసి నేను ఎవ్వరికి హాని తలపెట్టలేదు. పూర్వజన్మలపై నాకు నమ్మకం లేదు. మరి జరిగేటివన్నీ ఏంటివి నాన్న? అంటే నీ ఉద్దేశం నేను తప్పు చేశానా లక్ష్మి? అలా లేదండి, నేను మనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అంటున్నా. 50 ఏళ్ల మన సంసార జీవితంలో ఒక్కరికి హాని చేసింది లేదు. నాకు తెలియని మనస్తత్వం ఆమెది అని తలదించుకుంటుంది. ఏంటి బయట మాట్లాడుతున్నారు, లోపల కాకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదండి, సమస్యని ఎలా ఎదుర్కోవాలా అని డిస్కషన్ చేస్తున్నాం. రండి, నాకు ఆకలిస్తుంది, తిందాం. అయ్యో బాబు పద వెళ్దామని అందరూ భోజనాలు చేయడానికి వెళ్తారు. చూడు విజయ్,
ఈరోజు సాయంత్రం ఎలాగైనా వెళ్ళాల్సిందే గురువు గారి దగ్గరికి. ఆయన మాత్రమే దీనికి పరిష్కారం చెప్పగలరు. ఓకే మామయ్య, మేము కాసేపు రెస్ట్ తీసుకుంటామని తినేసి వెళ్ళిపోతారు ఇద్దరు. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. అరవింద్ ఇదంతా చేస్తున్నాడా లేక ఇంకెవరైనా చేస్తున్నారా? అరవింద్తో మీరు మాట్లాడారు కదా, తను మరి మిమ్మల్ని ఏం చేయలేదుగా? వింటున్నారా అని విజయ్ వైపు చూస్తుంది. మార్నింగ్ నుండి తిరగడం వల్ల ఏమో కానీ ఫుల్లుగా నిద్రపోతున్నాడు విజయ్. అంటే ఇందాక నుండి మాట్లాడింది నువ్వేం వినలేదా? చా, నువ్వెప్పుడు ఇంతే, పడుకో, నేను కూడా పడుకుంటానని అటు తిరిగి పడుకుంటుంది రాణి. సడన్గా విజయ్ కళ్ళు తెరుచుకుంటారు. రాణి, రాణి, పడుకున్నావా? లేదండి, నిద్రపోతున్నాను. ఒక్కసారి లేవు. సడన్గా రాణి ఎప్పుడు లేచి కూర్చుంది. అలా బయట పెడతావేంటి? నువ్వు మెల్లగా లేవచ్చు కదా. ఒక్కసారిగా రాణి కళ్ళలో రంగు, మనిషి ఆకారం రెండూ మారిపోయాయి. అటువైపు తిరిగి కూర్చుంది. రాణి, భయపెట్టకు, ఇటు తిరుగు ఒక్కసారి అని భుజంపై చేయి వేస్తాడు. అంతే, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విచిత్రమైన నవ్వు వినబడింది. విజయ్కి గుండెలు జారిపోతూ ఉన్నాయి. భయంగా రాణి, రాణి అని భయంగా పిలుస్తాడు. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి నీ పెళ్ళంతో సంతోషంగా ఉందామని కలలు కంటున్నావా విజయ్ అని ఒక్కసారిగా గాల్లో లేచి విజయ్ మీద కూర్చుంటుంది రాణి. విజయ్కి రాణికి అలా చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది విజయ్కి. చెయ్యి పొడుగ్గా ఈ విజయ్ పీక దగ్గర బలంగా నొక్కుతుంది. రాణి, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏంటి అని రాణిని పెద్దగా అరుస్తాడు. దెబ్బకు రాణి లేచి కూర్చుంది. ఏమైందండి? మంచి నిద్రపాడు చేశావు, ఏమైంది అని ఆవలించుకుంటూ అంటుంది. విజయ్ కళ్ళు తెరిచి చూడగా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది రూమ్ మొత్తం. ఓ గాడ్, ఇదంతా కలనా? రాణి వైపు కొంచెం భయంగా చూస్తాడు. ఏమైందండి అలా చూస్తున్నారు? కేక ఎందుకు పెట్టారు? ఏమైనా కల వచ్చిందా? ఏమి లేదులే, వెళ్ళి కొన్ని మంచి నీళ్లు తీసుకురా అని పంపిస్తాడు. లేచి కొంచెం అటు ఇటు తిరిగి కూర్చుంటాడు. మళ్ళీ ఏంటి ఇది? కలనా లేక నిజంగా జరిగిందా? నా భ్రమణ ఏంటి అర్థం అవ్వట్లేదు. రాణి వాటర్ తెచ్చి ఇస్తుంది. రాణి, ఈ లాకెట్ ఏంటి? ఎప్పుడు కొన్నావు? దీన్ని ఎప్పుడు చూడలేదు. కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ కొనిచ్చిందండి. ఇలాంటి లాకెట్ నేను ఎక్కడో చూసా. రాణి, గుర్తు రావట్లేదు నాకు. అవునా, ఎక్కడ చూశారు? అబ్బా, కానీ నా కేసుకి దీనికి ఏదో సంబంధం ఉంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకోవచ్చా? అయ్యో, అది నేను చాలా కాలంగా వాడట్లేదండి, అక్కడే ఉంది. మీకు హెల్ప్ అవుతుంది అంటే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ రాణి అని తీసుకొని పాకెట్లో వేసుకుంటాడు విజయ్. కానీ సమస్యని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడని తెలియకుండా దానికి ఎంతో సమయం పట్టదు విజయ్కి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.